శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనులకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, శ్రీశైల దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులు వేమిరెడ్డి కోటారెడ్డి శంకుస్థాపన చేశారు. మా స్వగ్రామం ఇందుపూరులో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో నిలబడి మాట్లాడడం నాకు ఎంతో గర్వంగా, అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ దేవస్థానం పునర్నిర్మాణ శంకుస్థాపనలో పాల్గొనడం నిజంగా నా పూర్వజన్మ సుకృతమన్నారు. పురాతనమైన ఈ దేవాలయ పునర్నిర్మాణం కోసం ఇందుపూరు గ్రామ పెద్దలు, ప్రజలందరూ కలిసికట్టుగా ముందుకు రావడం ఆనందదాయకమైన విషయమన్నారు. 1,45,00,000 రూపాయల అంచనాతో నిర్మిస్తున్న ఈ దేవస్థానానికి దేవాదాయ శాఖ వారు కమాన్ గుడ్ ఫండ్ క్రింద 96,67,000 రూపాయలు మంజూరు చేయగా, ప్రజల భాగస్వామ్యంతో 48,33,000 విరాళాలు సమకూరడం విశేషమన్నారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, అలాగే ఆనం రామనారాయణ రెడ్డికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఇందుపూరు గ్రామంలో సిమెంటు రోడ్డు నిర్మాణం కోసం కూడా నిధులు మంజూరు చేశామని తెలిపారు. ఇందుపూరు దళితవాడల్లో శ్రీ పోలేరమ్మ అమ్మవారి గుడి నిర్మాణం కొరకు 10 లక్షలు, శ్రీ కోదండరామస్వామివారి దేవస్థానం నిర్మాణం కొరకు 10 లక్షలు, టీటీడీ శ్రీవారి ట్రస్టు నుండి నిధులు మంజూరు కొరకు కృషి చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇందుపూరు గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు. ఈరోజు మా గ్రామమైన ఇందుపూరు ప్రసన్న వెంకటేశ్వర స్వామి పునర్ప్రతిష్టకి శంకుస్థాపన కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. దాదాపు 48 లక్షల గ్రామస్తులు దీంట్లో కాంట్రిబ్యూషన్ ఉంది. అది కాకుండా గవర్నమెంట్ సైడ్ నుంచి 98 లక్షలు గ్రాంటు శాంక్షన్ అయింది. దానికి మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు, అట్నే మన మంత్రివర్యులు, ఎండోమెంట్స్ మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారికి, అట్లే మన కావలి ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారికి, ముగ్గురికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత అమౌంట్ తీసుకొచ్చి మా స్వగ్రామం అయిన ఇందుపూర్లో ఇంత మంచి గుడి కట్టడం, నేను ఈరోజు రావడం, జ్ఞాపకాలు పాత రోజుల్లో దీన్ని దాటిపోయేది. చాలాసార్లు వచ్చి చిన్నప్పుడు ఈ గుడి దాటిపోయి మా తాత ఇల్లు ఉండేది ఇక్కడ. ఈరోజు ఆ శంకుస్థాపన కార్యక్రమానికి నేను రావడం నిజంగా కూడా అదృష్టంగా భావిస్తున్నాను. అట్లే ఈ గ్రామంలో సీసీ రోడ్లు కానీ, టెంపుల్స్ రిపేర్లు, టెంపుల్స్ కొన్ని చేయాల్సినవి కూడా మొన్న ఎలక్షన్లో చెప్పినవన్నీ కూడా చేసాము. ఇంకా కూడా ఏదన్నా చేయాలన్నా చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే సొంత గ్రామం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలా. ఈ మధ్య ఎవరో దీంట్లో ఛానల్లోనో ఎక్కడనో అసలు వాళ్ళ ఊరు ఎక్కడో తెలియదు, వాళ్ళ గ్రామానికి ₹1 పెట్టలేదు, ఏదో మాట్లాడారు. ఇటువంటి యూట్యూబ్ ఛానల్స్ కొన్ని డిస్టర్బెన్సెస్ చేస్తున్నా మీరందరూ కూడా, గ్రామస్తులందరూ కూడా నిలబడి దానికి సమాధానం మీరే చెప్పండి. నేను చెప్పుకోకూడదు, చేసిన వాళ్ళు ఎప్పుడు చెప్పుకోకూడదు. కానీ గ్రామస్తులు ఇటువంటి వచ్చినప్పుడు మీరే దానికి కౌంటర్ ఇచ్చుకొని దానికి సమాధానం మీరే చెప్పేటట్టుగా కూడా ముందుకి చెప్తున్నా. ఎందుకంటే ఇది ఒక కార్యక్రమం అయిపోయింది. ఏదో ఒకటి కావాలని మనిషిని రెచ్చగొట్టడం, మంచి చేసినా రెచ్చగొట్టడం, ఇటువంటి కార్యక్రమాలు కూడా మీరు గ్రామస్తులుగా ప్రతి ఒక్కరూ దీంట్లో ఒక చెయ్యేసి ఇటువంటి జరగనీయకుండా చూడండి. ఈరోజు చాలా సంతోషం మీ అందరితో కలవడం కూడా. ఇందుపూరు గ్రామంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి నూతన దేవస్థానం పునర్నిర్మాణం కోసం ఈరోజు శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ పార్లమెంటు సభ్యులు, ఈ గ్రామ వాసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు సోదరులు
కావ్య కృష్ణారెడ్డి గారికి, గ్రామ పెద్దలు, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన గ్రామంలో ప్రభుత్వంకి తోడుగా గ్రామస్తులందరూ ఇప్పుడే చెప్పారు 48 లక్షలు గ్రామస్తులు భాగస్వామ్యంతో 97 లక్షలు ప్రభుత్వం, తిరిగి మరో 50 లక్షలు అవుతుంది. 2 కోట్లతో పూర్తయితే చాలా బాగా పూర్తయినట్టు. ఉత్సవ విగ్రహాలు, దేవస్థాన విగ్రహాలు ప్రతిష్టాపన కార్యక్రమం గ్రామ పెద్దలు వసంతన్న తీసుకున్నారంటే, మరొకరు నేను ఏం చేయాలో చెప్పండి నేను ఏర్పాటు చేస్తానంటే గ్రామంలో పోటీలు పడి ఈ గ్రామం నుంచి నెల్లూరులో ఉండి, హైదరాబాద్లో ఉండి, బెంగళూరులో ఉండి, మెడ్రాస్లో ఉండి, ఎక్కడున్నా ప్రతి ఒక్కరూ మన గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి మన వంతు ఉండాలని ఇక్కడ కూడా ఈరోజు చాలా సంవత్సరాల తర్వాత హిందూపూర్లో ఏదో పార్టీ కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమం వస్తూ ఉంటాం, ఏదో కొద్దిమందితో కలిసిపోతుంటాం. కానీ ఈరోజు అందరూ కూడా ఏర్పాటు చేశారు. ప్రభాకర్ అన్న జిల్లా మొత్తం మీద అనేక వాటర్ ప్లాంట్లు కానీ వారు చేస్తున్నటువంటి సేవలు. కాకపోతే ఇక్కడ ప్రభాకర్ అన్న మన ఊరైనా, కృష్ణారెడ్డి గారు మనకి మండలానికి చేయాలని ఉన్నా, మేము ప్రయత్నాలు చేసినా మనం కూడా ఎప్పటికప్పుడు అందరూ ప్రతి ఒక్కరు కూడా వెంటబడి మాకిది కావాలని అడుగుతుంటారు. కాబట్టి మనకేం కావాలో ఎప్పటికప్పుడు కోటన్న ప్రభాకర్ అన్నతో మాట్లాడి ఈ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా, మండలాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి మండలంగా తీర్చిదిద్దేందుకు ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు అందరి సహకారంతో మన మండలాన్ని, ప్రత్యేకంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా ఈరోజు దేవస్థానాన్ని ఏ విధంగా చేస్తున్నారో గ్రామాన్ని కూడా రాబోయే 2 సంవత్సరాల్లో సంపూర్ణంగా, గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అత్యధికంగా ఇక్కడ అన్ని కాలనీలకు కానీ, అందరికీ గుళ్ళు విషయంలో కానీ, మసీదుల విషయంలో కానీ, షాదీ మంజిల్లో కానీ మండలం అంతా ఇస్తే ఒక్క ఈ ఊర్లోనే కట్టుకున్నారు షాదీ మంజిల్ కూడా. ఎందుకంటే ఈ ఒక్క ఊర్లోనే మోపూరు గట్ల, అల్లూరు గట్ల, ఇసుకపల్లిలో కూడా గట్ల. అందుకనే భవిష్యత్తులో కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమంలో మాకు ఆహ్వానం ఇచ్చి భాగస్వామ్యాలు చేసినందుకు మీ అందరికీ, గ్రామస్తులందరికీ, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వెంకటేశాయ నమః. కలియుగ దైవం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో హిందూపూర్ నడిబొడ్డున ఈరోజు గ్రామస్తులందరూ కలిసి మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి స్వస్థలమైనటువంటి హిందూపూర్లో ఈరోజు ఆయన చేతుల మీదుగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క నూతన దేవాలయ నిర్మాణం కోసం ఈ రోజున శంకుస్థాపన చేసిన వేళ గ్రామస్తులందరినీ కూడా అభినందిస్తూ, అభివృద్ధి ప్రదాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆలోచనలు, ఈరోజు మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు మన జిల్లా వాసి ఎండోమెంట్ మంత్రులు ఆనవ రామనారెడ్డి గారు దాతృత్వంతో ఈ రోజున ఆయన యొక్క మంత్రిగా ఈరోజు సీజేఎఫ్ ఫండ్ని అడగంగానే ఆయన 97 లక్షల రూపాయలు ఈ గ్రామ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి ఇవ్వటం, గ్రామస్తులందరూ కూడా 45 లక్షల రూపాయలతో ఈ రోజున డిపాజిట్ చేయటం, ఆ అమౌంట్ కూడా వీళ్ళ అకౌంట్లో పట్టడం, వీళ్ళందరూ కూడా ఎండోమెంట్ ఆధ్వర్యంలో ఈ రోజున శ్రీదేవి భూదేవి ప్రసన్న వెంకటేశ్వర సమేతంగా ఇక్కడ దేవాలయాన్ని నిర్మించుకోవడం, అదేవిధంగా ధ్వజస్తంభాన్ని, ద్వారపాలకులుగా ఆంజనేయ స్వామిని అన్నింటినీ కూడా ప్రతిష్ఠించి గ్రామ అభివృద్ధి కోసం, గ్రామ శాంతి కోసం, గ్రామ శ్రేయస్సు కోసం ఈరోజు ఈ గ్రామంలో ఉన్న నాయకులందరూ కూడా కలిసి ఈ ప్రసన్న వెంకటేశ్వర దేవాలయాన్ని ఇక్కడ నిర్మించడానికి పూనుకున్నందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా అన్న ప్రభాకర్ అన్న గారి స్వగ్రామం కాబట్టి అందరి చూపు ఆయన మీదే ఉంటుంది. కాబట్టి ఆయనకు తగ్గట్టుగానే ఈ గుడిని కూడా మీరందరూ కూడా నిర్మాణం చేయాలని, రేపు వారిద్దరి చేతనే ఈ గుడిని కూడా ప్రతిష్ఠించేటట్టు కూడా మీరందరూ కూడా చూసి బాగా గుడిని కట్టాలని గ్రామస్తులందరినీ కూడా కోరుకుంటున్నా. ఈ రోజున వారు ఎక్కడెక్కడో దాన ధర్మాలు చేస్తున్నారు, ఎంతో చేస్తున్నారు, కోట్ల రూపాయలు నెల్లూరు జిల్లాకు వెచ్చిస్తున్నారు. ప్రసన్న వెంకటేశ్వర స్వామి కోసంగా ఈ రోజున బిట్టకుంటలో కూడా 2 కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజున కోనేరు కూడా నిర్మాణం చేసి బిట్టకుంట బిల్వ క్షేత్రానికి ఒక కీర్తిని తెచ్చినటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఇంకా ఆయన ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా కూడా ప్రభుత్వంలో నిధులు కొంచెం ఇబ్బందికరమైనప్పటికీ కూడా అల్లూరిని సుందరీకరణ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు 90 లక్షల రూపాయలు సీజే ఫండ్ కింద ఈరోజు తెచ్చి అల్లూరికి సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది.
చెప్పినట్టుగానే శంకుస్థాపన చేసే రోజే 4 రోజుల లోపల పూర్తి చేస్తానంటే ఈరోజు దాన్ని 25 రోజుల్లోనే పూర్తి చేసి ఈ రోజున ఓపెనింగ్ కూడా సిద్ధంగా ఉంది. తొందరలోనే వారి చేతుల మీద దాన్ని కూడా ఓపెన్ చేస్తాం. ఈరోజు బేదా రవిచంద్ర గారు కావచ్చు, లేదా మస్తాన్ రావు గారు కావచ్చు, నేను కావచ్చు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, అల్లూరు మండల అభివృద్ధి కోసం నిరంతరం కూడా కృషి చేస్తున్నాం. ఈ రోజున కాలువల మరమ్మతుల కోసం కానీ పైడేరు డ్యామేజ్ అనేది జరిగితే మీ ప్రాంతంలో ఉన్న మునక జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కూడా దాదాపు 3,60,00,000 ఒక పైడేరు కట్టకి ఆధునీకరణ చేసేదానికి నిధులు వెచ్చించడం జరిగింది. ఈ రోజున అల్లూరు మండలంలో 11,60,000 రూపాయలు ఈ రోజున ఒక్క ఇరిగేషన్ డెవలప్మెంట్కి నిధులు వెచ్చించి ఈరోజు అల్లూరుని కాపాడుకోవడం కూడా జరుగుతుంది. అందుకనే మేము వచ్చిన కాడి నుంచి ఈ మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా 2 కార్లకి ఎక్కడ కూడా డోకా లేకుండా లాస్ట్ ఇయర్ పంటలు పండించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 2వ కారుకి నీళ్లు కూడా వదలడం కూడా జరిగింది. రైతులందరూ కూడా ఇటీవల మంచి పంటలు పండించుకొని మంచి రేటు గిట్టుబాటు ధరను పొంది అందరూ కూడా లబ్ధి చేరుకున్నారు. మళ్ళా 2వ కారు కూడా వేసి మనందరూ కూడా రైతులందరూ కూడా ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలు ఎప్పుడు ఈ గ్రామానికి మండలానికి నిండుగా మెండుగా ఉంటాయని ఆయన ఆశీస్సులతో మనందరం సంతోషంగా ఉంటామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానము, రంగనాయకులపేట, నెల్లూరు. ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానము మే 10వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయుచున్న శ్రీ లెక్కల వెంకటరెడ్డి మరియు ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానము. పై కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు పొంగూరు నారాయణ గారు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ముఖ్య అతిథిగా ఒంగోలు ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు గారు, టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు, స్టేట్ సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, నెల్లూరు మేయర్ దేవరకొండ సుజాత, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు, డిప్యూటీ మేయర్ తహసిన్ ఇంతియాజ్, రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కప్పిర శ్రీనివాసులు గారు, నుడా మాజీ చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్ గారు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మరియు నెల్లూరు రూరల్ సిటీ కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు పాల్గొని ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరు. మీ లెక్కల వెంకటరెడ్డి, శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం, నెల్లూరు.